బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రవద షాపింగ్ మాల్, మెదక్, అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అంతటే ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా సమాధానాలు చెప్తే పుట్టింటి పట్టుచీరని మీ సొంతం చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా షోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, నమస్తే అండి. హాయ్, నమస్తే. మీ పేరు? నా పేరు ప్రియాంక అండి, ఖమ్మం నుంచి. ప్రియాంక గారు, సెకండ్ టైం కాల్ చేయడం మీరు? ఎన్నోసార్లు చేశానండి, ఒక్కసారి కాదు. నేను ఒకసారి మాట్లాడినట్టు నాకు గుర్తు లేదు, చాలా సార్లు మాట్లాడాం. ఏం చేస్తున్నారు? ఖమ్మం నుంచి అన్నారు. ఖమ్మం ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? ఖమ్మం స్పెషల్ ఏంటి? ఖమ్మం స్పెషల్స్, టెంపుల్స్ అంతేనా? చాలా ఉన్నాయి. ఓకే, సరే. చక్కటి పాట పాడొచ్చుగా. పాట ఏదైనా పర్లేదుగా. ఏదైనా పర్లేదు. డివోషనలా, సినిమానా, ఏదైనా పాట పాడే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ గారు. ప్రభాసా? ఓకే, డార్లింగ్ మూవీ నుంచి ఏదైనా పాట పాడేయండి. డార్లింగ్ మూవీ నుంచి రాదు కానీ చిన్న సాంగ్ పాడతాను. ఓకే, వేరే సాంగ్ అన్నమాట. ఓకే. నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నువ్వే నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నాలో నువ్వు, నాతో నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు, నా పిరవి పైన నువ్వు, నా మెడవంపున నువ్వు, నా గుండె మీద నువ్వు, ఒళ్ళంతా నువ్వు, బుగ్గల్లో నువ్వు, మొగ్గల్లే నువ్వు, ముట్టేసే నువ్వు. ప్రియాంక, సూపర్. చాలా చక్కగా పాడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే పాట పాడినందుకు. అలాగే చక్కటి చిట్కా కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్ అడిగేస్తా. చిట్కా అంటే మామూలుగా మనము ఇది ఫేస్ కి మచ్చలు అవుతుంటాయి కదా, ఆ మచ్చలు పోవడానికి కొంచెం అలోవెరా, కొంచెం లెమన్ జ్యూస్, కొంచెం ఇది రోజ్ వాటర్ 3 మిక్స్ చేసుకొని, అలోవెరా, నెక్స్ట్ లెమన్ ఒక 2 చుక్కలు, అలోవెరా, లెమన్ జ్యూస్, రోజ్ వాటర్. ఓకే. సో ఇదంతా ఒక పేస్ట్ లాగా చేసుకుంటే, అప్లై చేసుకుంటే ఫేస్ కి మృతకణాలన్నీ తొలగి తెల్లగా అవుతారా? అవును. ఓకే, నువ్వు ట్రై చేస్తున్నావా? చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అలాగే పాట అండ్ టిప్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినాలి. కొంచెం ఈజీగా అడగండి. ట్రై చేస్తాను. ఓకే. శివాజీ పట్టాభిషేకం ఏ కోటలో జరిగింది? ఎన్ని క్లూ చెప్పడం కాస్త కష్టం, బట్ ట్రై చేయండి. విక్రమార్క సినిమాలో కొంచెం అంత రాయగఢ్ కోట అనుకుంటా. రాయగఢ్ కోట అంటున్నారు. షూరా? ఏ సినిమాలో చెప్పారు? అది శివాజీ సినిమా మధ్య వచ్చింది, ఛత్రపతి శివాజీ మూవీ. ఓకే, అయితే సినిమాలు చూస్తున్నారు బాగానే. విన్నట్టు అనిపించింది. షూరేనా లేదంటే జై గూగుల్ తల్లా? లేదు, ఏం లేదా? సరే, లాక్ చేసేస్తున్నారు. మరి మీరేమో రాయగఢ్ కోట అంటున్నారు. ఓకే, నాకు ఎందుకో రాంగ్ అనిపిస్తుంది, బట్ చెప్పేస్తున్నా, ఆన్సర్ రివీల్ చేస్తున్నా. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హాయ్ అండి, మీ పేరు? పద్మ అండి. పద్మ గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? నిర్మల్ నుంచి కాల్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఏం లేదు, గుడికి వెళ్ళొచ్చిన. ఇలా ముక్కోటి ఏకాదశి కదా, శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా ముక్కోటి శుభాకాంక్షలు. ఏకాదశి ఏం చేస్తున్నారు అసలు? వంట అయిపోయిందా?
వంట అయిపోయింది, టెంపుల్కి వెళ్ళొచ్చి వంట చేసిన. వెరీ గుడ్. ఇంకా అవునండి, ఎంతమంది పిల్లలు మీకు? బాబు, ఒక బాబు. ఒక బాబేనా? చిన్న పిల్లోడా పెద్దోళ్ళ? పెద్దోడు జాబ్ చేస్తుండే. జాబ్ చేస్తున్నారా? అయితే పెద్ద సంతుర్మం మీరు, అంతేనా? ఏం సంతుర్మం గారు? ఇంకా అండి, మీ ఫ్రెండ్స్ ఎవరినైనా కలిసారా గుళ్ళో ఈరోజు? అవును, కలిసారా? బాబు చాలా రోజులకు వచ్చింది కదా, అందరు మాట్లాడిండ్రు. బాబు నేనే చెప్పాను వెళ్ళి కలవండి, మీరు గుడికి వెళ్తున్నారు ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా అని చెప్పాను నేను. నేను అడిగే వరకు మీరు ఈ విషయం చెప్పట్లేదు, చూసారా? సరే, నవ్వడమే కాదు, చక్కటి పాట కూడా పాడితేనే నేను క్వశ్చన్ అడుగుతా. సరే. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ, ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ, రఘుకుల తిలక శ్రీరామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర. చాలు. అంతేనా? సరే అండి, అడగంగానే పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే క్వశ్చన్లోకి వెళ్ళిపోవచ్చు. దగ్గు జలుబు ఉంటే కొన్ని వాటలు రా, తులసాకులు, ఓమ, కొంచెం పసుపు వేసి వేడి చేసుకొని ఒక గ్లాస్ తాగితే తగ్గిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే ఓకే. సరే, అవును, మీరు టీవీకి దగ్గరలోనే ఉన్నారా? ఎందుకండి? దగ్గరలోనే ఉన్నారా? అవును. నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారు. నేను హాయ్ చెప్పానా? హాయ్ చెప్పలేదా? చెప్పలేదా? ఓకే, అయితే మీకు ఒక ఇమేజ్ వస్తుంది టీవీలో, చూడండి. అబ్బో, వద్దు ఇమేజ్. లేదు లేదు, ఇమేజ్ ఆల్రెడీ డిస్ప్లే అయిపోయింది. అయ్యో, పర్లేదు, చూసి చెప్పండి ఎవరో హీరో. ఎవరై ఉంటారబ్బా హీరో? నాకు కూడా తెలీదే. ఇంకా రాలే. ఆయన ఫేమస్ పర్సన్ అండి, ఒక పొలిటికల్ పర్సన్ కూడా, తమిళనాడు సైడ్. అయినా సూర్యనా? సూర్య లాంటి వాళ్ళే. ఫాస్ట్గా చెప్పాలి. ఆయన ఒక సినిమాలో పంచపట్ల సారంగా పాణి అని పిలుస్తారు. ఫాస్ట్గా చెప్పాలి. తెలియదండి. అయ్యయ్యో, చాలా ఈజీ అండి, ఆయన ఫేమస్ పర్సన్. అయ్యో, టైం అప్ అయిపోయింది. ఒకసారి ఇమేజ్ ప్లీజ్. విజయ్ దళపతి గారండి. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏమి ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ టైం ఏదో ఒక రోజు పుట్టింటి పట్టు చీర గెలుచుకుంటారు. నెక్స్ట్ లాకి కాల్తో మాట్లాడిద్దాం. హలో. హలో అండి. హాయ్, మీ పేరు? జానకి అండి. జానకి గారు, శ్రీరాముడు గారు ఎలా ఉన్నారు? బాగున్నారండి. బాగున్నారా? అవును, మీ హస్బెండ్ పేరేంటండి? ఏకాదశి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. వెళ్ళారా? ఏ గుడికి వెళ్ళారు? లేదండి, ఇంట్లోనే చేస్తున్నా. ఇంట్లోనే పూజ చేసుకున్నారా? అది ఇంకా బెటర్, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవునండి. ఏం వండారు ఈరోజు? నేను ఈరోజు చక్కెర పొంగలి, కట్ట పొంగలి చేశాను, టమాటా పప్పు చేశాను, చారు పెట్టాను. చక్కెర పొంగలి చేశారా? అవునండి. అబ్బా, నా ఫేవరెట్ ఐటమ్ అండి, చక్కెర పొంగలి, బెల్లం పొంగలి, పులిహోర. మరి నేను వచ్చేస్తున్నా మీ ఇంటికి, పొంగల్ వండారంటున్నారుగా. రండి, వచ్చేస్తున్నా కాదు, వచ్చేయడమే, అడగక్కర్లేదు. అవును, ఎక్కడ మీ ఊరు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. వెస్ట్ గోదావరినా? గోదావరి దగ్గర ఇంకా ఏంటి ప్లేస్ చెప్పండి. చాలా ఉంటాయండి. ఇప్పుడు నేను వెస్ట్ గోదావరి అక్కడికి వచ్చి ఏమని చెప్పి పిలవాలి? మీరు ఎక్కడ ఉంటారో నాకు ఎలా తెలుస్తుంది? తెలుస్తున్నా, కాల్ చేస్తాను, నేనే వస్తాను, మీరు ఎక్కడ ఉంటే అక్కడికి. ఓకే, షో అయ్యాక కాల్ చేస్తాను, వచ్చేస్తాను అయితే ఇప్పుడు. ఓకే. అవును, మీ హస్బెండ్ పేరు చెప్పలేదు. రాఘవ అండి. రాఘవ గారా? అబ్బో, శ్రీరాముడి పేరే అయితే. వెరీ గుడ్. చూసారా ఎంత కరెక్ట్గా చెప్పాను నేను? ఓకే, మరి అవును, మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 35 సంవత్సరాలు అయిందండి. 37 35?
35 అంటే సిల్వర్ అంటారా గోల్డెన్ జూబ్లీయా? సిల్వర్ దాటేసాం కదండి. సిల్వర్ దాటేశారా? ఓకే. అవును. అయితే మీరు చక్కటి పాట పాడాలి. ఓకే, పాడుతున్నాను. కమాన్. ఎంపరిగో నీవు నేనెరుగలేను, ఏ పేరున్న నిన్ను నే పిలువగలను. ఎవరిదో నీవు నేనెరుగలేను, ఏ పేరున్న నిన్ను నే పిలువగలను. తలపులలోనే నిలిచేవు నీవే, తలపులలోనే నిలిచేవు నీవే, తలకరి మెరుపుల రూపమై నామది నిన్ను పిలిచింది గానమై, వేణు గానమై నా పానమై. వావ్, సూపర్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే చక్కటి పాట పాడారు. ఉన్నారా మీ పక్కనే మీ హస్బెండ్? ఎవ్వరు లేరండి, ఒక్కదాన్నే ఉన్నాను ప్రస్తుతం. అది అందుకు పాడారు. మీరు పక్కన ఉండుంటే పాడేవారు కాదు, నాకు తెలిసిపోయింది. పాడతానండి, అలా ఏం లేదు. ఓకే, ఎంత ముచ్చటగా ఉందో మీ నవ్వు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే. ఓకే అండి. భారతదేశ నయాగరా అని ఏ జలపాతాన్ని పిలుస్తారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భారతదేశ నయాగరా అని ఏ జలపాతాన్ని పిలుస్తారు? జలపాతం పేరు, వాటర్ ఫాల్ నేమ్. ఓకే ఓకే, భారతదేశ నయాగారా అని ఏ జలపాతాన్ని పిలుస్తారు? ఎస్, చెప్పండి జలపాతం పేరు. చిత్రకోట అండి. చిత్రకోట అనుకుంటున్నామన్నా. చిత్రకోటనా? షూరా? అవునండి. ఏ వెళ్ళి చూసొచ్చారా ఏంటి మీరు? లేదు, మొన్న న్యూస్ పేపర్ లో ఎక్కడో ఈ బిట్ చదివాను. ఆహా, మరి నేను చదవలేదు, మీరు చదివేశారా? నేను ఒప్పుకోను. అవునా? సరే, నేను లాక్ చేసేస్తున్నాను మీ ఆన్సర్ ని. మరి కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ పల్లవి గారు. హాయ్, మీ పేరు? దివ్య అండి. ఆ, దివ్య. విద్య. ఓకే, అవునండి. మీరు ఏ కాలేజ్ లో చదువుకున్నారు? కాలేజీదా బాగాలేదు మేము. మరి మీ పేరు విద్య అని ఉంది, మరి ఎక్కడ చదువుకున్నారు? మీ విద్యాభ్యాసం ఎక్కడ? ఓకే, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? గుంటూరు జిల్లా అండి. గుంటూరేనా? ఏం మీ ఫ్రెండ్స్ ఇంకా కాల్ చేయలేదు నాకు? అవునా? ఏమో, గుంటూరు అంటే ఎక్కడ? గుంటూరు మా 30 కిలోమీటర్ల దూరం ఉంది. ఓకే. ఏదో కాకపోతే గుంటూరు అంటే తెలిసిద్దని గుంటూరు అంటామండి. ఓకే, అవును. ఎక్కడికి వెళ్ళారు ఈరోజు? ఇంట్లోనే చేసుకున్నామండి పూజ, ఇంకా వెళ్ళలేదు. తిరిగి సాయంత్రం వెళ్తాం. సాయంత్రం వెళ్ళొస్తారా? ఓకే, నా గురించి కూడా కోరుకోండి, ప్రార్థించండి. ఓకే, తప్పకుండా తప్పకుండా. ఏమని ప్రార్థిస్తారు చెప్పొచ్చు కదా, సీక్రెట్. పెళ్లి కాకపోతే పెళ్లి అవ్వాలి, మంచి అబ్బాయి రావాలని కోరుకుంటాం. అబ్బో, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేంటి విశేషాలు? ఎంతమంది పిల్లలు మీకు? మా బాబు పాప. బాబు పాప ఏం చదువుతున్నారు? పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అమ్మో, పెద్ద సంతూర్మం మీరు. ఓకే, అవును. చక్కటి చిట్కా చెప్పొచ్చు కదా. చక్కటి చిట్కానా? ఈ చలికాలంలో పాలు తోడేస్తే తొందరగా తోడుకోవు. అవును. దానిలో పచ్చిమిర్చి గానీ ఎండుమిర్చి గానీ వేస్తే తొందరగా తోడుకుంటాయి. అందరూ పచ్చిమిర్చి ఎండుమిర్చి అంటున్నారు, పాలల్లో మిర్చి పడితేనే పాలు విరిగిపోతాయి అంటుంటారు. మరి మీరేమో? లేదమ్మా, తోడుకుంటాయి. షూరా? సరే, ఈ రోజు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను. అంటే తోడేసేటప్పుడు ఏమాకు మరి ఎప్పుడు వేయాలి? కొంచెం వనకనకగా తోడుకునేటప్పుడు వేసేస్తే తొందరగా తోడుకుంటది, గట్టిగా తోడుకుంటది. అంటే ఒక 20% పాలు తోడుకు వచ్చినప్పుడు వేయాలా? అవునవును. చూసారా, ఇక్కడే మిస్టేక్ జరిగేది. పాలు ఇరిగిపోతే ఏమనుందా? మా మమ్మీ మా అత్తగారు తిడతారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి చిట్కా చెప్పారు. అలాగే మంచి పాట కూడా పాడేస్తే నేను క్వశ్చన్ అడుగుతా.
హలో అయ్యో కట్ అయింది కాదు. హలో పాడండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంతేనా? అంతేనమ్మా. సరే, ఈ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నా, ఎక్కువగా పాడమని నేను అనట్లేదు. ఓకే, ఈ రోజుకి తప్పించుకున్నారు, రేపు మాత్రం తప్పించుకోలేరు. అగ్ని పరీక్ష అంటారు, ఈ రోజు ఏమనంటారు అంతే. సరే అండి. అవును, టీవీ దగ్గరలోనే ఉన్నారా మీరు? టీవీ దగ్గరలో ఉన్నారమ్మా. ఉన్నారా? షూరా? నాకు పెద్దగా తెలియదు. సరే, నేను ఇక్కడ ఎన్ని వేలు పెట్టాను చెప్పండి. ఎన్ని వేళ్ళ? వేళ్ళేం పెట్టలేదుగా. వేళ్ళేం పెట్టలేదా? నిజం చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు హస్తం వచ్చింది, హస్తం గుర్తు. ఎన్ని? 4, 5, 10? 5 5 5. నేను 4 పెట్టాను. ఇప్పుడు 4 పెట్టారు. ఓకే, అయితే టీవీకి దగ్గరలోనే ఉన్నారు. మీకు ఒక ఇమేజ్ వస్తుంది, ఆ ఇమేజ్ చూసి ఎవరన్నా చెప్పేయండి. పట్టు చీరని మీ సొంతం చేసుకోండి. ఇమేజ్ బ్యూటిఫుల్ హీరోయిన్. బ్యూటిఫుల్ హీరోయిన్ ఎవరో అసలు. వెంకటేష్ గారిని మామూలుగా సతాయించలేదు ఆవిడ. వెంకటేష్ గారిని మామూలుగా సతాయించలేదా? కొంచెం ఏ సినిమా అన్న చెప్పవా? ఏ సినిమా అమ్మా? వెంకటేష్ గారితో నటించారు ఆవిడ. వెంకటేష్ గారితో నటించారా? విశ్వక్సేన్తో కూడా నటించారు ఆవిడ. విశ్వక్సేన్తో కూడా నటించారు ఆవిడ. విశ్వక్సేన్తో కూడా నటించారా? శివలింగ మూవీలో కూడా హీరోయిన్, వన్ ఆఫ్ ది పార్ట్ ఆవిడ. ఇంకొంచెం ఏందమ్మా ఏం సినిమా? లారెన్స్ సినిమాలో కూడా నటించారు ఆవిడ. లారెన్స్ సినిమాలో కూడా నటించారా? ఫాస్ట్ గా చెప్పాలి, ఎవరు? అయ్యో, టైం అప్ అయిపోయిందండి. ఒకసారి ఇమేజ్ ప్లీజ్ రివీల్ చేయండి. రితికా గారండి, గురు మూవీలో కూడా నటించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం ఫీల్ అవ్వద్దు. ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టుచీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? వరంగల్ నుంచి చేశాను. వరంగలా? వరంగల్ ఫేమస్ ఏంటి? భద్రకాళి గుడి, వేయి స్తంభాల గుడి. అంతేనా? ఓకే. మీకు బాగా ఇష్టమైన స్వీట్స్ ఏంటండి అసలు? అన్ని స్వీట్లు బాగా చేస్తారండి ఇక్కడ. అన్ని స్వీట్స్ బాగా చేస్తారా? అందులో బాగా ఇష్టంగా చేసే స్వీట్ ఏంటి, ఒకటి చెప్పండి. స్వీట్ తిరుపతి లడ్డు చేస్తారు ఇక్కడ. తిరుపతి లడ్డు చేస్తారా మీరే? స్వీట్ షాప్ లో. స్వీట్ షాప్ లోనా? ఇక్కడ రాజు స్వీటర్స్ అని ఉంది, బాగుంటాయండి. నేను బయట దొరికే స్వీట్స్ కాదు, మీరు వంట చేసే స్వీట్స్ లో ఏది ఇష్టంగా చేసే స్వీట్ ఏది అంటున్నా. నేను రవ్వ ప్రసాదం బాగా చేస్తాను. రవ్వ ప్రసాదమా? ఓకే, అయితే నేను వచ్చి టేస్ట్ చేస్తాను, చేసి పెట్టాలి మీరు. ఓకే, కంపల్సరీ రావచ్చండి మీరు. ఓకే, అందులో ఏమేమి కలపాలో తెలుసా మీకు? చేస్తాను, బెల్లం, నెయ్యి, మిరియాలు, సంతు మిరియాలు కాదు, ఆప్యాయత, అనురాగం, నేనంటే ఇష్టం ఉంటే తినేస్తా. అవన్నీ కలిపి వండేయండి, తినేస్తా. అవును, ఎప్పుడు ఉంటుంది అది. ఓకే, సరే, మంచి పాట పాడేయండి. ఇంకొక పాడు. పాడు. तुझे देखा तो ले जाना सनम, प्यार होता ही दीवाना सनम, अब से बात आए हम, तुझे मानो में मर जाए हम, तुझे देखा तो ये जाना सनम. ఓకే అండి. సరే అండి, ఇక్కడ ఒక ట్రైన్ వేసుకుంటాను, నేను పరిగెత్తుకుంటూ వస్తుంటా మీ దగ్గరికి. ఓకేనా? సరే అండి. హిందీ క్వశ్చన్ అడగండి. ఫస్ట్ టైం హిందీ పాడిన పాట మీరే అండి, ఫస్ట్ కాలర్. అవునా? థ్యాంక్ యూ, మంచి పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి హెల్త్ టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతా. చెప్పండి. హలో, చెప్పండి టిప్. టిప్ చెప్పమంటున్నారా? ఇంకా నేను పాట పాడాను కదా, ఇంకా టిప్ వద్దేమో అనుకున్నాను. అమ్మదంగా ఒప్పుకోను. సరే, స్వీట్ కోసం అడిగారు కదా, మీరు స్వీట్ కోసమే చెప్తారండి. సరే, టిప్ చెప్పండి.
మనం ఏ స్వీట్ చేసినా కానీ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, తప్పదనం ఉండదు. ఓకే, అంతేనా? అదేనా టిప్? అంతే కదా మరి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ సాల్ట్ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి, తక్కువ అయినా పర్లేదు, తినగలుగుతాం. చిటికెడు కొంచెం కొంచెమే వేసుకోవాలంట, జస్ట్ చిటికెడు చాలు, రుచికి సరిపడినంత అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే టీవీ దగ్గరగానే ఉందా మీకు? లేదు, బయటకు వచ్చినాను. అబద్ధాలు. నిజంగానే టీవీ దగ్గర లేనండి. సరే, క్లిష్టమైనటువంటి ఒక పరీక్ష అడుగుతాను మిమ్మల్ని, క్వశ్చన్. అడగండి, తక్కువ ఈజీగా అడగండి. ట్రై చేస్తా. బౌద్ధ మత గ్రంథాలైన త్రిపీటకాలు ఏ భాషలో రాయబడ్డాయి? అబ్బా, చెప్పండి. అబద్ధం చెప్తున్నారు కదా, మీరు టీవీ దగ్గర లేను, బయట ఉన్నాను అని. సరే, ట్రై చేయండి. బౌద్ధ మత గ్రంథాలైన త్రిపీటకాలు ఏ భాషలో రాయబడ్డాయి? భాష పేరు చెప్పేయండి చాలు. సంస్కృతం. సంస్కృతం కాకుండా ఇంకే భాషలు లేవా అండి? నాకు తెలియ భాషే తెలియదు. బౌద్ధ మతస్థులు సంస్కృతం రాయరు కదా. సంస్కృతం రాయరా? బౌద్ధ మత గ్రంథాలైన త్రిపీటకాలు అన్న ఏ భాషలో? వాళ్ళ లాంగ్వేజ్ వేరుంటుంది. ఫాస్ట్ గా చెప్పాలి. అయ్యో, సారీ అండి, టైం అప్ అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర గెలుచుకుంటారు. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, శ్రీ ప్రత్యూష. శ్రీ ప్రత్యూష, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాదేనా? సో ఫస్ట్ టైం కాల్ చేయడము? హలో, ఫస్ట్ టైం కాల్ చేశారా అంటున్నా? చాలా సార్లు కాల్ చేశాను కానీ విన్ అవ్వలేదండి. అయ్యయ్యో, ఈసారి విన్ అయ్యేలాగా ట్రై చేస్తాను. ఓకేనండి. హైదరాబాద్ లో ఎక్కడెక్కడికి వెళ్ళారు? చార్మినార్, బిర్లా మందిర్, స్వర్ణగిరి టెంపుల్స్ కి వెళ్ళాము. జూ పార్క్ వెళ్ళలేదా? జూ పార్క్ వెళ్ళలేదా? జూ పార్క్ వెళ్ళాము. ఎలా ఉంది? బోర్ కొట్టిందా జూ పార్క్ వెళ్ళి? బోరింగ్ కాదు, ఇక కజిన్స్ తోటి వెళ్తాం కదా, ఇంకా ఎంజాయ్మెంట్. అంతేనా? అంతే. నేను మొన్ననే జూ పార్క్ వెళ్ళాను, బంటిని చూసి వచ్చాను, బంటికి హాయ్ కూడా చెప్పేసి వచ్చా. అవునా? బంటి నా వైపు చూసింది కానీ మళ్ళీ తిప్పుకొని పడుకుంది. చాలా బాధ అనిపించింది, ఇంకోసారి రాకూడదు జూ పార్క్ అనిపించింది నాకు, తెలుసా? అయ్యో, సింహాలను అయితే ఇంత దగ్గర నుంచి చూసా నేను. నేను అంతే. ఎప్పుడు వెళ్ళారు జూకి? నేను ఒక 2-3 months బ్యాక్ వెళ్ళాను. ఓకే, నేను రీసెంట్లీ వెళ్ళొచ్చాను. ఓకే ఓకే. ఇంకా రీసెంట్లీ చూసిన మూవీస్ ఏంటి మీరు? ఏంటి రీసెంట్లీ వెళ్ళొచ్చిన మూవీస్ ఏంటి అంటున్నా? సినిమాలు అదే రీసెంట్ గా అయితే ఏం వెళ్ళలే అంతగా. ఓకే, సరే, మనకి షో టైం అప్ అయిపోయి వచ్చేసింది. నేను క్వశ్చన్ అడుగుతా, రేపు మాత్రం తప్పకుండా పాట టిప్పు చెప్పాలి. ఓకే 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 షూర్. సరే, జాగ్రత్తగా వినండి. భారతదేశంలో మొదటి జనగణ సెన్సస్ ఎప్పుడు ప్రారంభమైంది? ఒకసారి క్వశ్చన్ అడగక మనం. క్వశ్చన్ అడగరా ఒకసారి? భారతదేశంలో మొదటి జనగణన సెన్సస్ ఎప్పుడు ప్రారంభమైంది? క్లూ ఇవ్వరా? సెన్సస్ అంటున్న ఇయర్ పేరు చెప్పండి. ఇయర్ డేటా? ఇయర్ ఇయర్ డేట్. భారతదేశంలో మొదటి సెన్సస్ ఎప్పుడు ప్రారంభమైంది? ఇయర్ చెప్పండి. 1911. ఫాస్ట్ గా చెప్పండి, షూర్ అంటే లాక్ చేస్తా. అయ్యో, టైం అప్ అయిపోయింది, సారీ, రాంగ్ ఆన్సర్ చెప్పారు. యాక్చువల్గా 1872 అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే ఈ రోజు విన్నర్స్ ఎవరు అన్నది నేనైతే లక్కీ టిప్ తీసి చెప్పేపోతున్నాను. సో నా చేతికి బాక్స్ వచ్చేస్తుంది, చూద్దాం డాల్లో. సో
సో లక్కీ టిప్ అయితే తీయబోతున్నాను. ఈరోజు విన్నర్స్ ఎవరన్నది నాకు కూడా తెలీదు, చూసి చెప్పేస్తాను. జానకి గారు కంగ్రాచులేషన్స్ అండి. సో ఈ రోజు పుట్టింటి పట్టు చీర విన్నర్ అయితే జానకి గారండి, కంగ్రాచులేషన్స్. సో చూసారు కదా, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు, మంచి మంచి పాటలు పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మా ఛానల్ని ఆదరణ ఇవ్వనిస్తూ ఉంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.